పాలిటిక్స్. జగన్ పని అయిపోయింది. ఇక జగన్ ఒక ఏది అసలు దారుణమైన ఓటమి చూశాడు. ఇంకా ఆయన మీద కేసులు, జైలుకి వెళ్ళటాలు, ఇలాంటివన్నీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. బట్ అదేమీ కరెక్ట్ అనుకోవడానికి లేదు. ఎందుకంటే మీడియా చాలా దీని మీద అగ్రెసివ్గా కూడా చాలామంది వీడియోస్ చేస్తున్నారు. చాలామంది కూడా దీని మీద రకరకాలుగా ఇక జైలుకి వెళ్ళిపోతారు. ఈవెన్ భారతీని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. బట్ జగన్ పని ఏం అవ్వలేదు. ఇప్పుడే అసలు కీలకం ఇప్పుడే ఉంది. అతను ఏదైతే కోరుకున్నాడో, కాకపోతే ఇతనికి కంప్లీట్ మెజారిటీ రాలేదు, కానీ ఇతను ఏదైతే కోరుకున్నారో, ఏదైతే తనకి లోక్సభలో అంత మెజారిటీ ఉంటే నేను నిలదీయగలను, వాళ్ళకి లేకపోతే అనుకున్నాడో, అఫ్కోర్స్ ఇప్పుడు లేదు, ఓడిపోయారు. కానీ రాజ్యసభ కావచ్చు, శాసన మండలి కావచ్చు, ఇప్పుడు అతనే కీలకం. ఈరోజు ఏది అంటే ఒక బిల్ పాస్ కావాలి అంటే అది రాజ్యసభలోనూ, ఇక్కడైతే మనకి శాసన మండలిలో కూడా ఆమోదం పొందాల్సిందే. అటు లోక్సభలోనో లేకపోతే ఇక్కడ శాసనసభలోనో ఆమోదం పొందితే ఒక్కటే సరిపోదు. రెండు కూడా రాజ్యసభలోనూ ఇక్కడ శాసన మండలిలో కూడా బిల్స్ పాస్ కావాలి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మద్దతు అనేది చాలా అవసరం. ఒక రకంగా చెప్పాలంటే మనం లోక్సభలో చంద్రబాబుకి ఎంత బలం ఉందో రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డికి అంత బలం ఉందని, వైఎస్ఆర్సీపీకి అంత బలం ఉందనేది ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన విషయం. సో చాలా అంశాలను ఇక్కడ మనం పరిశీలించుకుంటే రాబోయే 2 సంవత్సరాల వరకు కూడా అక్కడ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అటు రాజ్యసభలో కావచ్చు, ఇక్కడ మండలిలో కావచ్చు, వీళ్ళదే మెజారిటీ కాబట్టి అంటే ఒకవేళ టీడీపీ కావచ్చు లేకపోతే బీజేపీ కావచ్చు ఈ రాజ్యసభ మెంబర్స్ని కొనుక్కోవాలి జగన్మోహన్ రెడ్డి నుంచి అక్రమ మార్గంలో, అతని గతంలో అతని పార్టీ నుంచి కొంతమందిని కొనుగోలు చేసినట్టు ఇప్పుడు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ చేస్తే చేయొచ్చు కూడా. కానీ ఇతను మాత్రం ఇప్పుడు కీలకంగానే ఉన్నారు. ఎందుకు అంటే ఇప్పుడు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా ఏదైనా సరే చివరికి మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డిని ఓడిపోవడానికి రీజన్స్లో ఒక కారణంగా చెప్తున్నారో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, సో దాన్ని రేపు ఆమోదించాలన్నా అక్కడ జగన్ మద్దతు కావాల్సిందే. దాన్ని రద్దు చేయాలన్నా, ఇప్పుడు చేశారు కాబట్టి రద్దు చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి మద్దతు కావాల్సిందే. ఇప్పుడు ప్రధానంగా కనిపిస్తున్న చర్చ ఏంటంటే